ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని వైసీపీ నాయకులు ఘనంగా స్మరించుకున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు సంగం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. అన్నకు తగ్గ తమ్ముడిగా విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరిముల్లా, ఊటుకూరు జనార్దన్ రెడ్డి, పోలిశెట్టి ఆంజనేయులు, శివ, పెరుమాళ్ల రవీంద్రబాబు, చిరువెళ్ల వేణు, ఉయ్యల కరుణాకర్, జహంగీర్ కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ గౌతమ్ రెడ్డి, నమస్తే గౌతమ్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ గౌతమ్ రెడ్డి. మేకపాటి విక్రమ్ రెడ్డి నాయకత్వం. ఈరోజు దివంగత నేత స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి 55వ జన్మదినం సందర్భంగా సంగం మండలం మేము కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు ఎంజీఆర్ బ్యారేజ్ దగ్గర మా దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, అదేవిధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తిగా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకి, మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి, ఒక ఆదర్శ మంత్రిగా నిలవాలని ఒక మంచి సంకల్పంతో ఐటీ పరిశ్రమలు మన రాష్ట్రానికి అనేకం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న దశలో ఆనాడు అకాల మరణం చెందడం జరిగింది. ఆనాడు గౌతమ్ రెడ్డి గారు ఆయన బాధ్యతలుగా స్వీకరించినప్పటి నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ మన 29 రాష్ట్రాల్లో మన 28 రాష్ట్రాలకు ఒక ధీటుగా మన ఆంధ్రప్రదేశ్ నిలపాలని, ఒక గొప్ప స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ని తీసుకోపోవాలని, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు తీసుకురావాలని, మన ఆత్మకూరు మెట్ట ప్రాంతానికి ఒక మంచి ప్లేస్, ఒక మంచి రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరు తీసుకురావాలని ముందరకు వెళ్ళే తరుణంలో మన దురదృష్టం ఆనాడు చనిపోవటం జరిగింది. అనేక పరిశ్రమలు దుబాయ్కి వెళ్ళి వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళ మనసు చొరగొని అది విధి వక్రీకరించి ఆనాడు మన మహానేత చనిపోవటం జరిగింది. ఏదేమైనా కూడా అన్నను మించిన తమ్ముడుగా విక్రమ్ రెడ్డి గారు ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ ఆత్మకూరు ప్రాంతాన్ని, మెట్ట ప్రాంతాన్ని మన రాష్ట్రంలోనే ఆయన ఎన్నికైన ఒక తక్కువ కాలంలోనే చాలా ముందరికి తీసుకెళ్ళి ఒక మంచి పేరు తీసుకొని ఒక విజన్ ఉన్న నాయకుడే విక్రమ్ రెడ్డి గారు కూడా రావటం జరిగింది. ఏదేమైనా కూడా ఆయన మహానేత ఈరోజు ఒక మంచి మనసున్న వ్యక్తికి, మహాత్ములకి జననమే కానీ మరణం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకై మేమందరం కూడా ముందరకెళ్ళి ఆయన ఆశయ సాధనకి ఆయన మంచి పేరుని నిలబెట్టి ముందరకు తీసుకెళ్లడంలో మేము సంఘం మండలంలో ప్రతి ఒక్కరికి ముందర అడుగులు వేస్తామని సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ గౌతమ్ అన్న.